గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవ్య ఏంజల్ 2013. ఈరోజు సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ అండి. బెల్లం సున్నుండలు నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే నోటికి అతుక్కోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూద్దాం. నేనైతే 1 కిలో వరకు మినుములు అయితే తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నానండి. అలా ఆరపెట్టుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. అప్పుడు మంచిగా మనకి సున్నుండలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దుమ్ము రాళ్ళు అలాంటివి ఉంటాయి, చూసుకొని మనం మంచిగా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మినుములు ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకోకూడదు. కొద్దిగా ఒక 2-3 కప్పులు మీ బాండీ సైజుని బట్టి మీరు వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం టైం తీసుకునేది. కానీ అప్పుడే ఇవి ఎంత మంచిగా ఏగి మంచిగా ఉంటాయో అప్పుడే మనకి సున్నుండల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ హడావుడి పడకుండా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ నాకు ఫ్రై అయినాయి. ఇలా కలర్ చేంజ్ అవుతాయి. స్మెల్ చాలా బాగుండిద్ది, మినుముల స్మెల్. అప్పుడు వీటిని ఒక కడాయిలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా మిగిలినవి కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాయి. మీకు డిఫరెంట్ చూపిస్తా చూడండి. ఇవి అయితే పచ్చి మినుములు, ఇవి వేయించిన మినుములకి డిఫరెంట్ కనిపిస్తుందా? ఇవి వేయించుకున్న తర్వాత మంచిగా చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత 1 కేజీకి 1/4 కప్పు వరకు అయితే బెల్లం సరిపోతుంది. చాలా టీ గ్లాస్కి కొంచెం టీ గ్లాసు బియ్యం వేసుకున్నాము అంటే, ఈ బియ్యం వేయడం వల్ల ఏంటంటే సున్నుండ తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. కేజీకి 3/4 కిలో బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా మీరు స్వీట్ తినాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, అంతేగాని ఇంకా మరి ఎక్కువ స్వీట్ ఉన్న సున్నుండలు తినాలనిపించవు. ఇంకా చాలా హెల్దీ బెల్లం సున్నుండలు. ఐరన్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి మంచి హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని బెల్లాన్ని కూడా ఈ పిండిలో కలపండి. డైరెక్ట్గా వేసి మిక్సీ పట్టుకుంటే ఉండలాగా కట్టి అంత బాగోదు, పిండికి మొత్తం కలవదు స్వీట్నెస్. అందుకనేసి బెల్లంలో మొత్తం పిండిని కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం మనం యాలకుల పొడి కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్లు యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని ఒక పల్స్ వచ్చేంత వరకు పల్స్ చేసుకుంటే సరిపోతుంది. నిజంగా చూడండి, ఇదన్నీ ఒక్కసారి నేను చెప్పినట్టు ఒక్కసారి సున్నుండలు చేసి చూడండి. అసలుకి రాని వాళ్ళు కూడా సున్నుండలు ఈజీగా చేస్తారు, అంత టేస్టీ ఉంటుంది. ఇలా మొత్తం ఏం చేస్తారంటే ఒకేసారి కలుపుకోకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రెష్గా సున్నుండలు అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తానండి. ఒకేసారి 1 కిలో వరకు పెట్టుకొని కొంత సున్నుండలు చేసి కొంత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. మనం ఫ్రెష్గా చేసుకొని తింటే ఇంకా బాగుండిద్ది కదా అని. ఇంకా ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మనం తగినంత 1 కప్పు వరకు వేడి నెయ్యి అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి ఉండకి వస్తుందా రావటం లేదా అని చూసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం సున్నుండలు అయితే కలుపుకోవాలి. ఉండకొస్తే ఓకే, ఇంకా కప్పు లేదు ఇంకొంచెం కావాలి సరిపడిద్ది అని అనుకుంటే ఇంకొంచెం కూడా పడుకొని ఇలా చేత్తో మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత నాకు ఇంకొంచెం పడేటట్టు అనిపించింది, అందుకని ఇంకొంచెం వేసి ఇది మొత్తం కలుపుకున్న తరువాత మొత్తం ఇలా మనకి ఏ సైజులో సున్నుండలు కావాలి అంటే 2 చేతులు ప్రెస్ చేస్తూ గట్టిగా ఉండలు అయితే చుట్టుకోండి, లేదంటే విరిగిపోతాయి. నిజంగా టేస్ట్ చాలా బాగున్నాయి. సున్నుండలు అంటే నా ఫేవరెట్. కొంచెం మధ్యలో తడబడుతూ వచ్చింది, ఏదో
అడ్జస్ట్ అవ్వండి. నిజంగా సున్నుండలు అయితే చాలా టేస్టీ వచ్చిందండి. మాకు ఇవన్నీ ఒక 2 డేస్ 3 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. మా పిల్లలు స్నాక్స్లో కూడా ఎక్కువ శాతం ఇవే ప్రిఫర్ చేస్తారు, నువ్వులుండలు, సున్నుండలు. నెక్స్ట్ వీడియోలో నేను నువ్వులుండల రెసిపీ అయితే చూపిస్తాను. చూడండి, నిగ్గనిగ్గలాడుతూ బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయింది కదా. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.